మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మల్లా లగ్గము ఉగాది పండుగ నాడు మస్తు ఊపు మీద అయిందట. దేశంలో ఉన్న అందరూ ఉగాది పండుగ పచ్చడి తాగుకుంటా పంచాంగం ఎనుకుంటా బిజీగా ఉంటే మల్లారెడ్డి సారు కల్పన మేడం మాత్రము బ్యాండు బాజాలు మోగుతుంటే నొష్టికి బాసింగాలు కట్టుకొని పెళ్లి మురిపంలో మునిగిపోయినరు. మీరు కూడా చూడండి. ముసలితనంలో కూడా మల్లారెడ్డి సారు వయసు పిల్లగానే లెక్క మస్తు జోష్ మీద ఉన్నాడు కదా. మల్లా పెళ్లి అంటే ఆ మాత్రం హుషారుండదా? పుస్తగట్టి కాళ్లకు మట్టెలు పెట్టి కల్పన మేడంను మొత్తానికి ఇట్లా కళ్యాణం చేసుకుంటే వాళ్ళ చుట్టాలు పక్కాలకు కన్నుల పండుగ లెక్కనే అనిపించిందట. 50వ లగ్గం రోజు అంటే ఆ మాత్రం సంబరం ఉండదా? వారం దినాల సంధి వెనకట 16 పండుగ చేసినట్టే పండుగోలే చేసుకునేది. ఆ మాత్రం ఆనందం ఉండదా? ఇక ఈ పెళ్లికి చుట్టాలు పక్కాలే కాకుండా మల్లారెడ్డి సారు అభిమానులు, ఆయన చదువుల కంపెనీలో చదువుకున్న పిల్లల అవ్వయ్యలు మలస్క మందే వచ్చిర్రట. పోయి ఉగాది పండుగ నాడే పెళ్లి చేసుకునే. మరి సుక్కా ముక్క ఏమన్నా మంచిగానే పెట్టిండాలి, లేకుంటే పోలలే ఇచ్చి పచ్చడేది అయిపించిండా? ఎవలకు ఎట్లా మర్యాద చేయాలనో మల్లారెడ్డి సారుకు తెలియదా? ఇక ఇప్పుడు లగ్గం చేసుకుంటూ కాబట్టి పిల్ల తరపోళ్ళు పిల్లగాని తరపోళ్ళు కట్నాలు బాగానే రాయించిర్రా అంటే ఏమో ఎన్ని కట్నాలు వచ్చినాయో మల్లారెడ్డి సారు చెప్తేనే తెలిసేటట్టుంది. ఇక ఇంత మంచిగా లగ్గం చేసుకున్న మల్లన్న సారు ఏం చెప్పిండంటే, పెళ్లి చేసుకున్నాక ఎన్నో బాధలు గోసలు వస్తాయి, అవన్నిటికీ బుగులు పడి ఉత్తగానే ఇడుపుగాయదని చేసుకోవద్దు, కష్టమైన సుఖమైన కట్టుకున్న ఆమెతోనే జీవితం పంచుకోవాలని నిన్నయాల ఉత్తుత్తగా పంచాదులు పెట్టుకొని ఉత్తగానే విడిపోయేటోళ్లకు చెప్పుకుంటా వస్తే మల్లారెడ్డి సారు మజాకులు చేసుడే కాదు మంచి ముచ్చట్లు కూడా చెప్తాడు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.